మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు దాన్ని ఫ్లాట్ల కింద వేసి వాళ్ళకి మామూలుగా రూమ్ లోపల వేసి కట్టించుకున్నారు అక్కడ. అంతకు ముందుకు శ్మశానమే అది. వాళ్ళు ఆ ఫ్లాట్ల తరఫున ఇప్పుడు మధ్యలో వచ్చి కట్టినారు వాటిని, ఇప్పుడు కట్టిలే మధ్యలో కట్టినారు వాటిని. మధ్యలో కట్టించి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మా ఇంట్లో పక్కన మాకు శ్మశానం ఉంది దాన్ని తొలగించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ శ్మశానం ముందు ఉంది. ఆ ఫ్లాట్లు ఇల్లు అనేది ఇప్పుడు వచ్చినాయి. అవి ఇంకా ఇల్లు ఓపెన్ కాలే, ఇంకా అవి ఏమేమి కాలే. ఆ ఫ్లాట్ కూడా ఇంకా రస్తాపురం పోగావి, ఆ లేఅవుట్ ఫ్లాట్లు కాలే, ఏం కాలే. వాళ్ళు ఇప్పుడు వచ్చి మా శ్మశానం మాకు ఇక్కడ ఉండకూడదు, మీరు 3 కిలోమీటర్ లాంగ్ వెళ్ళండి అని. మాకు ఇప్పుడు మాది బీసీ, కురువ, బోయ, తెలుగు, మాల, ప్రతి ఒక్కరు అందరూ మేమంతా ఒకటే. అయితే వాళ్ళు ఓన్లీ ఎస్సీ వాళ్ళు ఒకటే. వాళ్ళ ఇల్లు ఎన్ని మా అంటే ఒక 50-60 ఇల్లు ఉన్నాయి, ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళందరూ కాబట్టి మా ఊరికి ఇప్పుడు వాళ్ళు అన్యాయం చేయాలనుకున్నారు. మేము ఎవరు కబ్జా చేయాలి? మా తాతల తరాల నుంచి అక్కడే పూస్తున్నాం. 300 సంవత్సరాల క్రితం నుంచి అక్కడే పూస్తాం అందరినీ. శ్మశానం కూడా అక్కడే ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆ శ్మశానం అది ఇప్పుడు రోడ్డు పక్కన ఉంది భూమి. దాని భూమి తొలగించి వాళ్ళు ఏదో వాళ్ళకి చర్చికి ఏదో చేసుకోవాలని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే కొంతకాలంగా జగనన్న లేఅవుట్లను కాసి పోరంబోకు రస్తా ఇప్పటివరకు ఎంఆర్ఓ అప్పుడు కూడా చేయలేకున్నా కూడా అక్కడ ప్లాట్లు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు. మా ఇంటి పక్కన శ్మశానం రద్దు చేయాలని మంత్రాలయం మండలంలో ధర్నా చేసి ఇప్పుడు కొత్తగా మాల బుడ్డప్ప అనే వ్యక్తి నిన్న దహన కార్యక్రమానికి శ్మశానంలోకి వెళితే గొడవలకు జరుగుతున్నారు. నిన్న ఏం జరిగిందో మీ అన్ని వీడియో ఛానల్లో కూడా వచ్చింది. నిన్న ఆయన్ని పూడ్చడానికి శవాన్ని తీసుకొస్తుంటే ఇక్కడ పూడ్చకండి, మీరు ఎక్కడైనా పూడ్చుకోండి, ఈ శ్మశానం మా ఇంటి పక్కన ఉంది అని వద్దంటున్నారు. కానీ మధ్యలో వచ్చినాయి ఇల్లు. గత 500 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది శ్మశానం. శ్మశానంలోకి ఇల్లు వచ్చినాయి కానీ ఇళ్ళ దగ్గరికి శ్మశానం రాలే. ఇప్పుడు వద్దు అని కొంతమంది ఎస్సీ వాళ్ళంతా రద్దు చేస్తున్నారు. దాన్ని ఎంఆర్ఓ సార్కి కూడా వినతి పత్రం అందించినాము, కానీ అక్కడికి రెస్పాన్స్ ఏం రాలేదు. కలెక్టర్ సార్